రాజ్ తరుణ్లో యాజ్ ఎ పర్సన్ ఏ క్వాలిటీ మీకు బాగా ఇష్టం? ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. యాజ్ అన్ యాక్టర్ ఏ క్వాలిటీ బాగా నచ్చుతుంది? యాక్టింగ్ బాగా చేస్తారు, టైమింగ్ పర్ఫెక్ట్. టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, డన్. మన కెప్టెన్ని వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి రామ్ గారిని. వాట్ యు సే? చాలా పెద్దగా ఉంది. అది ఆవిడ ఉద్దేశం, అంతరంగం అది. చాలా సపోర్టివ్. చాలా సపోర్టివ్. ఓకే, డన్. సో మన ఈ టీం అందరినీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఫిలిం టీం అందరి గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే వాట్ యు సే? లాట్స్ ఆఫ్ లవ్. లాట్స్ ఆఫ్ లవ్. ఓకే. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? నాని. తెలుసు, కానీ నాని గారిలో బాగా ఇష్టమైంది ఏంటి? వాయిసా? ఓకే. ఒకవేళ నాని గారిని ఫేస్ చేస్తే ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? మాటలు రావు. ఓకే. ఒకవేళ మాట్లాడే ఛాన్స్ వచ్చింది, అప్పుడు ఏం మాట్లాడతారు? ఫస్ట్ వర్డ్ ఏం చెప్తారు నాని గారికి? ఏం చెప్పాలి, ఇంకా మాటలు రావు అని చెప్పాను. అంటే మరి మాట్లాడిపోతే రేపు ఛాన్స్ వస్తే ఏంటి పరిస్థితి? నెక్స్ట్ ఏదైనా ఒక ఛాన్స్ వస్తే అప్పుడు షార్ట్ కలిసిన తర్వాత మాటలైతే రావు. సెకండ్ టైం పక్కా మాట్లాడు. అప్పుడు ఏం మాట్లాడతారో అది చెప్పండి. హాయ్ అంటూ హాయ్ హాయ్ అని మాత్రమే అంటది. నాన్న అందు హాయ్ నాని అంటది. హాయ్ నాని అంట. హాయ్ నాని హాయ్ నాని హాయ్ నాని అని అంటుంది. ఓకే. సో ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు టాలీవుడ్లో? సాయి పల్లవి గారు. ఏమి ఇష్టం సాయి పల్లవి గారు? సింప్లిసిటీ చాలా ఇష్టం. డాన్స్. మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? నైట్ పర్సన్. థ్యాంక్ యూ. నేను కూడా అదే. జనరేషన్ అంతా అదే. ఎందుకు సార్? కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాం మేము. ఎక్కువ అవర్స్ కష్టపడి అంటే అది అంటారు కదా 4 o'clock వేస్తే బ్రహ్మ ముహూర్తం అంటారు. అప్పుడు పడుకుంటే అది బ్రహ్మ ముహూర్తం అయిన తర్వాత పడుకోవాలి. అన్ని విష్ చేసి పడుకోవాలి. సో స్వీట్. అండ్ టాలీవుడ్లో ఈ యాక్టర్స్ అంటే వీళ్ళతో యాక్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అట్లా మీకు ఎలా? నానిగారు కాకుండా ఎన్టీఆర్తో ఉంది చేయాలని, రామ్ చరణ్తో కూడా ఉంది చేయాలని. ఓకే, డన్. తెలుగు ఫిలింలు చూస్తారా? చాలా. ఫేవరెట్ ఫిలిం ఏంటి? రిపీటెడ్గా చూసే ఫిలిం ఏంటి ఆల్ ద టైమ్? చాలా సినిమాలు అంటే బొమ్మరిల్లు చూస్తాను, అండ్ సరైనోడు కూడా చూసాను. సరైనోడు అది చూసాను. అండ్ నాని ఫిల్మ్స్ కూడా చూస్తాను. దసరా చూస్తాను. తెలుగులోనే చూస్తారా మలయాళంలో చూస్తారా? తెలుగునే. తెలుగు తమిళ లేదు, హిందీ కూడా చూస్తాను. ముంబై మరాఠీ కదా. ఓకే ఓకే. తెలుగులో కూడా చూస్తారు? తెలుగులోనే చూస్తాను. ఓకే, డన్. సో ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా అండి టాలీవుడ్లో? ఈ క్యారెక్టర్ చేయాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలని నేను అలా? సీతారామం చూసిన తర్వాత మృణాల్ ఠాకూర్ అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది. అందుకే హెయిర్ స్టైల్ కొంచెం అట్లా మొత్తం అలా రెడీ వచ్చారా? ఫిక్స్ అయిపోతున్నా. ఓకే, డన్. సో స్వీట్ ఆఫ్ యూ. ఫైనల్గా ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఏంటంటే వన్స్ ఒక్కసారి క్యారెక్టర్ నచ్చితే ఫిక్స్ అయిపోతారు. ఆర్ట్స్లో అన్కండిషనల్ లవ్ ఇస్తారు. పురుషోత్తముడికి చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా. ట్రైలర్ రిలీజ్ చేసిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? హీరోయిన్ చాలా బాగుంది, అందుకే పెట్టుకున్నారని చెప్పండి సార్. మీదే డైలాగ్ ఇప్పుడు. సార్ చెప్పట్లే, మాటలు లేవు. తనకు అన్ని తెలిసింది. హీరోయిన్ బాగుంది అంటే అందుకే పెట్టుకున్నారని చెప్పి రొటీన్ అయిపోయిందని చెప్పా. ఓకే, డన్. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఫస్ట్ మీకు రెండే 2 క్వశ్చన్స్. మన ప్రాజెక్ట్ని వన్ వర్డ్ డిస్క్రైబ్ చేయాలి. వాట్ యు సే? ఎక్స్ట్రావగాన్సా. బా. ఓకే. ఈ రామ్ క్యారెక్టర్ని వన్ వర్డ్లో చెప్పాలి. వాట్ యు సే? పర్ఫెక్ట్ మ్యాన్. ఓకే. సో ప్రకాష్ రాజ్ గారిని వన్ వర్డ్లో చెప్పాలి. యూనివర్సిటీ. అండ్ రమ్యకృష్ణ గారిని వన్ వర్డ్లో చెప్పాలి. బ్రిలియంట్. బ్రహ్మానందం గారిని వన్ వర్డ్లో చెప్పాలి. మాస్టర్ ఇన్ ఎవ్రీథింగ్. ఏంటి కింద ఫైర్ అంత ఫైర్గా చెప్తున్నారు? బ్రహ్మానందం గారు వచ్చేస్తుంది నాకు. చాలా ఇష్టం. ఫైనల్గా మురళీ శర్మ గారు ఈజ్ జస్ట్ లైక్ ఐ కెన్ సే గైడ్ అండి. బ్రిలియంట్ గైడ్ అండి. ఓకే. ఆయన ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక ఫ్రెండ్ లాగా ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆయన గైడ్ చేస్తూ ఉంటారు. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఐ హావ్ ఎవర్ మెట్. ఓకే. మా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, ఆయన నేను డైరెక్ట్ చేయాలి, ఆయనకి వెళ్ళి స్క్రీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఫస్ట్లో నాకు కొంచెం చాలా భయపడిపోయాను నేను. ఒకసారి ఆయన సెట్లోకి వచ్చిన తర్వాత ఆయన డైలాగ్ని తీసుకొని సీన్ చూస్తున్నప్పుడు నాకు అర్థమైపోయింది, అమ్మా ఈయన ఇంత ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారని. సో ఆయనలో గొప్ప విషయం ఏంటంటే ఆయన ఒక్కసారి పేపర్ చూసుకుంటున్నారండి, 2-3 పేజీల డైలాగ్ని అక్షరం పొల్లిపోకుండా తీసేస్తారు పక్కన. ఏ మాడ్యూల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తానో ఆ డైలాగ్ని ఎంతవరకు అయితే లాంగ్ టేక్ ఎంతవరకు అయితే తీసుకుంటానో అంత అద్భుతంగా ఒక్క అక్షరం పొల్లిపోకుండా తెలుగువారు కానప్పటికి కూడా
తెలుగు వాళ్ళకన్నా అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్నారండి ఆయన. అప్పటికప్పుడు నేను ఆలోచించి ఆ డైలాగ్లో ఆ డైలాగ్ ఇక్కడ ఒక భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటే బాగుంటుంది అనిపించి అప్పటికప్పుడు నేను టక్మని తీసుకొచ్చి రాసి ఆయన చేతికి ఇచ్చినప్పుడు దీనికి అర్థం చెప్పండి నాకన్నారు. వెంటనే ఆయన అర్థం విన్న తర్వాత ఒక 3 నిమిషాలు 2-3 సార్లు చూసుకొని టేక్లో మళ్ళీ రెండో టేక్ వెళ్ళడానికి లేదండి. ఆయన అంత అద్భుతంగా చేయగలిగే నటుడు. ఎన్ని డైలాగ్స్ అయినా కూడా ఒకేసారి గుర్తుపెట్టేసుకొని ఎంత బ్యూటిఫుల్గా ఆయన మాకు ప్రజెంట్ చేశారంటే రియల్లీ నాకు అసలు సెట్ మీద గూస్ బంప్స్ వచ్చేసినాయి ఆయన చూస్తే. సో ఎక్కడున్న ఇన్ని 100 మంది ఉన్నా కూడా ఆయన ఒక్క డైలాగ్తో అన్నీ ఆయన హోల్డ్ చేయగలిగిన గొప్ప నటుడు. ఇలాంటి నటులు ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ గారు కాంబినేషన్ చేశాను నేను, విడివిడిగా కాకుండా. ముగ్గురు దిగ్గజాలని పక్క నుండి చేస్తూ ఉంటే ఆ అనుభూతే వేరు. ఓకే.